సర్వోన్నతుడా వందనాలు. ఇదిగో తండ్రి నాయన నీ పిల్లల్ని దీవిస్తామని చెప్పినావు తండ్రి, వందనాలు. ఇదిగో తండ్రి మా ఆత్మీయ బిడ్డలు తండ్రి నాయన మీ కృప ద్వారాగా తండ్రి వాళ్ళకి వచ్చిన పని చేయటానికి తండ్రి ఇదిగో వాహనం తీసుకొని ఉండగా ఇదిగో తండ్రి ఈరోజు కలవరి ప్రార్థన ఆలయంలో 30వ రోజు ఉపవాస ప్రార్థన రోజు అయ్యా తండ్రి ఈ ఆదివారం ప్రభా తండ్రి నీ వాక్యం విని ఇదిగో తండ్రి నీతో నా తండ్రి నడవటానికి తండ్రి కృప దయచేసినందుకు వందనాలు. వీళ్ళని ప్రేమించి ఇచ్చిన వాహనము ఇది తండ్రి నాయన దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది రాష్ట్రాల నుండి ప్రభావ తిరుగుతున్నప్పుడు తండ్రి ఏ అపాయము రాకుండా తండ్రి ముందు మీరు ఉండండి. ఇదిగో తండ్రి మేము వీళ్ళదాక వాక్యం విన్నాము తండ్రి. ఇదిగో నేను గొర్రెలకు ముందు నడుస్తా అని చెప్పిన దేవుడు తండ్రి ఈ వాహనానికి ముందు మీరు నడిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు మార్పులు తెచ్చుకున్నాను. ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ బండిని ఈ రోజు నుంచి తండ్రి బాడీలకు పెడుతుండగా అయ్యా తండ్రి నాయన ఎక్కడ కూడా తండ్రి నాయన బాడీలు రాలేదు అనే మాట రాకుండా తండ్రి నాయన ఖాళీ లేకుండా తండ్రి నాయన బాడీలు తిరగడానికి నీకు కృప దయచేయండి. బండి తోలుతున్న డ్రైవర్గా ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళని మీరు అభిషేకించండి. వాళ్ళు తోలుతున్నప్పుడు తండ్రి వాళ్ళ తోళ్ళు నిద్ర వచ్చినప్పుడు మీరు ఉండి వారికి జ్ఞానం దయచేసి తెలివిని దయచేసి మెలకుని దయచేసి మీరు మాత్రం మహిమ పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ప్రార్థన చేసి రుద్దును కట్ చేసి వాహనాన్ని బాడీలకు వాడుకున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ